Sai Ram. Now we are going to discuss subject and predicate. You know that sentence is a group of words which gives complete meaning. పూర్తి అర్థమునిచ్చడి మాటల సముదాయమే వాక్యము అని అనుకున్నాం. ఈ వాక్యాల రకాలు మీకు ఆల్రెడీ చెప్పినాను. ఎస్సర్టివ్ అని, ఇంటరాగేటివ్ అని, ఇంపరేటివ్, ఎక్స్క్లమేటరీ అండ్ ఆబ్జెక్టివ్ సెంటెన్సెస్. ఫస్ట్ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే ఎస్ నో టైప్ సెంటెన్స్కి వస్తున్నాం. ఆర్ ఎనీ టైప్ ఆఫ్ సెంటెన్స్లో మీకు టూ మెయిన్ పార్ట్స్ ఉంటాయి. ఆ మెయిన్ పార్ట్స్ టూ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్, జాన్ ఈజ్ ఎ డాక్టర్. హియర్ హూ ఈజ్ డాక్టర్? జాన్ ఈజ్ ఎ డాక్టర్. ఇక్కడ ఎవరి గురించి చెప్పుకుంటున్నాం మనం? జాన్ గురించి చెప్పుకుంటున్నాం. ఓకే. దే హ్యావ్ గుడ్ ఇంటెలిజెన్స్. వాళ్ళకి మంచి తెలివి ఉంది. ఎవరికి తెలివి ఉంది? ఎవరు తెలివి కలిగి ఉన్నారు అంటే వారు తెలివి కలిగి ఉన్నారు. ఈ వాక్యంలో మెయిన్గా ఎవరి గురించి చెప్పుకున్నాం అంటే దే గురించి చెప్పుకున్నాం. షీ బ్రేక్స్ మై గ్లాస్. ఆమె నా గ్లాసు పగలగొట్టుద్ది. అంటే ఇక్కడ ఎవరి గురించి చెప్పుకున్నాం? షీను గురించి చెప్పుకున్నాం. ఒక వాక్యంలో అట్లాగే ద క్యాట్ kills the rat, the cows are grazing in the field. ఇలా ఎన్నో రకాల వాక్యాలు చెప్పుకుంటాం. మనం చెప్పుకున్నప్పుడు మొట్టమొదట ఎవరి గురించి అయితే చెప్పుకుంటామో దాన్ని సబ్జెక్ట్ అంటారు. ఒక వాక్య భాగంలో మెయిన్గా ఎవరి గురించి అయితే చెప్పుకుంటారో దాన్ని సబ్జెక్ట్ ఆఫ్ ఏ సెంటెన్స్ అంటారు. అబౌట్ whom we speak or that we speak. మనం మాట్లాడుకునేటప్పుడు ఎవరి గురించి అయితే మెయిన్గా మాట్లాడుకుంటామో దట్ ఈస్ కాల్డ్ ది సబ్జెక్ట్ ఆఫ్ ఎ సెంటెన్స్. దాన్ని సబ్జెక్ట్ కర్త. కర్త అంటే ఎవరు? డూయర్, చేసేవాడు, ఆర్ ఏజెంట్ అని అర్థం. సో ఒక పనిని మెయిన్గా ఎవరైతే చేస్తారో వాక్యంలో వాళ్ళని కర్త అంటాం. ఈ కర్తగా ఉండే మాటలు ఏముంటాయంటే మీకు చెప్పాను, ఒక పర్సన్ కావచ్చు, ఒక థింగ్ కావచ్చు, ఒక ఎనిమల్ కావచ్చు. ఆర్ మొట్టమొదటి మనం ఏం చేసాం? హీ, షీ, ఇట్, ఐ, వి, దే ఇలాంటి వర్డ్స్ కూడా సబ్జెక్ట్గా ఉంటాయి. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ ది సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ని ఒక వాక్యంలో ఎలా తెలుసుకోవచ్చు అంటే, సబ్జెక్ట్ని తెలుసుకునే విధానం ఏంటంటే, ఒక పని కానీ ఒక వస్తువు అక్కడ ఉందనుకోండి, ఒక పని ఎవరైనా చేశారనుకోండి, అప్పుడు ఈ పని ఎవరు చేశారు. ఇక్కడ జాన్ ఈజ్ అ డాక్టర్. ఎవరు డాక్టరు? జాన్. అంటే హూతో ప్రశ్న వేయాలి. హూతో ప్రశ్నిస్తే, ఎవరు అనే ప్రశ్నిస్తే ఆ వాక్యంలో మనకు సబ్జెక్ట్ వస్తుంది. ఈ వాక్యంలో సబ్జెక్ట్ రావాలంటే ఎవరు ఉన్నారు, ఎవరు డాక్టర్ అయి ఉన్నారు అని ప్రశ్న వేసుకుంటే హూ ఈజ్ అ డాక్టర్? జాన్ ఈజ్ అ డాక్టర్. జాను డాక్టర్. కాబట్టి ఈ జాన్ అనే దాన్ని సబ్జెక్ట్ అంటారు. సబ్జెక్ట్ ఆఫ్ ఏ సెంటెన్స్. సబ్జెక్ట్ అంటే కర్త. దిస్ ఇస్ డూయర్ ఆర్ ఏజెంట్. దీన్నే పని చేసేవాడు. ఒక వాక్యంలో పనిచేసేవాడిని సబ్జెక్ట్, కర్త, దాని డూయర్ ఆర్ ఏజెంట్ అంటారు. ఇక్కడ దే హ్యావ్ గుడ్ ఇంటెలిజెన్స్. ఇక్కడ ఇంటెలిజెన్స్ తెలివి ఉంది. ఎవరికి తెలివి ఉంది? ఎవరు తెలివిగల వాళ్ళు? దే. So this is the subject of the sentence. Here she breaks my glass. ఎవరో గ్లాస్ పగలగొట్టేది? ఈమె. సో దిస్ ఈజ్ ది సబ్జెక్ట్ ఆఫ్ ది సెంటెన్స్. ఇక్కడ సబ్జెక్ట్ అలా
మీరు ఏ వాక్యాలు మాట్లాడినా సబ్జెక్ట్ ఆఫ్ ది సెంటెన్స్ అంటే ఆ వాక్యంలో ఎవరైతే పని చేస్తారో ఎవరైతే పని చేస్తారో దట్ ఈస్ కాల్డ్ ది సబ్జెక్ట్ ఆఫ్ ఎ సెంటెన్స్. మనం ఇక్కడ ఎవరో డాక్టర్ ఏమన్నారు అని ప్రశ్న వేసుకుంటే దాని మీద వచ్చే జవాబే ఇక్కడ జాన్ అని. ఇంటెలిజెన్స్ ఎవరికి ఇంటెలిజెన్స్ అంటే వారికి ఉందని. సో దాని జవాబు ఏంటి? వారు. ఇది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. ఎవరో గ్లాసు పగలగొట్టింది? షీ. ఇది సబ్జెక్ట్ అంటే కర్త అవుతుంది. సో ఇక్కడ ఎవరైతే పని చేస్తారో వాళ్ళని కర్త అని అంటారు. సో here this is the subject, the cat is the subject, similarly he is the subject. The remaining part, మిగిలిన భాగం ఎవరి గురించి చెప్తుంది? ఈ సబ్జెక్ట్ గురించి చెప్తుంది. సో ఒక వాక్యంలో సబ్జెక్ట్ గురించి చెప్పే మిగిలిన వాక్య భాగాన్ని దట్ ఈస్ కాల్డ్ ప్రెడికేట్. ఇట్ ఈస్ కాల్డ్ ప్రెడికేట్. ప్రిడికేట్ అంటే సబ్జెక్ట్ గురించి చెప్పే మిగిలిన వాక్య భాగము. స్టూడ్ ఆన్ ద బెంచ్. బెంచీ మీద నుంచున్నారు. ఎవరు నుంచున్నారు? ది బాయ్. సో ది బాయ్ గురించి ఈ మొత్తం అంతా కూడా ఈ బాయ్ గురించే చెబుతుంది. కాబట్టి దీన్ని ప్రెడికేట్ అన్నారు. ప్రెడికేట్ అంటే ఈ సబ్జెక్ట్ గురించి చెప్పే భాగము. అలాగే ఇక్కడ ది క్యాట్ సబ్జెక్ట్. సో కిల్స్ ది ర్యాట్ ఇన్ ది కిచెన్. ది క్యాట్ ఇస్ ది సబ్జెక్ట్. దిస్ ఈస్ ది ప్రెడికేట్. అని ఈ మొత్తం భాగాన్ని ప్రెడికేట్ అంటారు. అంటే స్టూడ్ ఆన్ ద బెంచ్, ఈ మొత్తం భాగాన్ని ప్రెడికేట్ అన్నాం. హీ అనేది సబ్జెక్టు. ఈట్స్ ఎ ఫ్రూట్ ఇన్ ది మార్నింగ్ is the predicate. ఇది ప్రెడికేట్. సో వాక్యంలో ఏంటంటే మెయిన్గా రెండు భాగాలు ఉంటాయి, సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్. ఎవరైతే పని చేస్తారో వాళ్ళ సబ్జెక్ట్ అంటారు. ఈ సబ్జెక్ట్ గురించి చెప్పే మిగిలిన భాగాన్ని ప్రెడికేట్ అంటాం. హియర్ ఫ్రేజ్. ఫ్రేజ్ ఇసి ఇన్ ది ఈస్ట్ అంటే తూర్పున. దిస్ ఈజ్ ఎ వర్డ్, దిస్ ఈజ్ ఎ వర్డ్, దిస్ ఈజ్ ఎ వర్డ్. ఈ 3 words కలిపి తూర్పున అని అర్థం ఇచ్చింది. ఈ 3 words కలిపి ఒక అర్థాన్ని ఇచ్చినాయి. కానీ మీరు గమనించండి, పూర్తి అర్థం కాదు ఇది. ది సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్, అప్పుడు పూర్తి అర్థం వస్తుంది. ది సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ది సన్ రైజెస్ పెట్టకపోతే ఇన్ ది ఈస్ట్ అనేది పూర్తి అర్థాన్ని ఇవ్వదు. ద సన్ రైజెస్ పెట్టినప్పుడు మాత్రమే అది పూర్తి వాక్యం అవుతుంది. ది సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్లో ఇన్ ద ఈస్ట్ అనేది వాక్యంలో కొంత భాగం మాత్రమే. వాక్యంలో కొంత భాగం మాత్రమే. ది సన్ rises in the east. The sun rises in the east. So in the east అనేది తూర్పున. ఇట్ ఈస్ నాట్, ఈ పాత్ వరకు తీసుకుంటే ఇట్ ఈస్ నాట్ గివింగ్ ది కంప్లీట్ సెన్స్, ఓన్లీ సమ్ సెన్స్, కొంత అర్థం మాత్రం ఇస్తుంది. హియర్ ఐ టేక్ కాఫీ ఇన్ ది మార్నింగ్. ఐ టేక్ కాఫీ in the morning. I take coffee in the morning.
నేను ఉదయమున కాఫీ తాగుతా. సో ఈ హిందీ మార్నింగ్ అనే దానికి పూర్తి అర్థమని ఇవ్వాలి అంటే ఐ టేక్ కాఫీ పెట్టాల్సి వచ్చింది. ఇలా కాకుండా ఈ ఐ టేక్ కాఫీ తీసేసింది మార్నింగ్ అంటే ఉదయమున అంటే పూర్తి అర్థమని ఇవ్వలేదు. నెక్స్ట్ హిందీ కార్నర్, హీ శాట్ ఇన్ ది కార్నర్, వాడు మూలన కూర్చున్నాడు అన్నాం. హీ శాట్ ఇన్ ది కార్నర్, అతడు మూలన కూర్చున్నాడు. హీ శాట్ ఇన్ ది కార్నర్. హీ శాట్ ఇన్ ది కార్నర్, అతడు మూలన కూర్చున్నాడు. ఈ శాట్ అని పెట్టకపోతే హిందీ కార్నర్ అనేది పూర్తి అర్థాన్ని ఇవ్వలేదు. సో ఈ శాట్ పెట్టడం ద్వారా మాత్రమే హిందీ కార్నర్ అని పూర్తి అర్థం వచ్చింది. ఇది ఏంటి? దిస్ ఈజ్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్, దిస్ ఈజ్ ఆల్సో గ్రూప్ ఆఫ్ వర్డ్స్, దిస్ ఈజ్ ఆల్సో గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఇట్ ఈస్ గివింగ్ మీనింగ్ బట్ నాట్ ఫుల్ మీనింగ్. పూర్తి అర్థాన్ని ఇస్తుంది, పూర్తి అర్థాన్ని ఇవ్వట్లేదు, కొంత అర్థాన్ని మాత్రమే ఇస్తుంది. కానీ వాక్యంలో కొంత భాగమే మాత్రం ఉంటుంది, వాక్యంలో కొంత భాగమే మాత్రం ఉంటుంది. సో దిస్ ఇస్ ది పార్ట్ ఆఫ్ ఎ సెంటెన్స్, దిస్ ఇస్ ది పార్ట్ ఆఫ్ ఎ సెంటెన్స్, దిస్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ ఎ సెంటెన్స్. కొంత వాక్యంలో కొంత భాగమే, కానీ పూర్తి అర్థాన్ని మాత్రం ఇవ్వట్లా. అది దట్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ఎ ఫ్రేజ్. ఎ ఫ్రేజ్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్, మాటల సముదాయము విచ్ గివ్స్ సెన్స్, అర్థాన్ని ఇస్తుంది, బట్ నాట్ కంప్లీట్ సెన్స్, బట్ నాట్ కంప్లీట్ సెన్స్. అట్లా ఫ్రేజ్లో చాలా రకరకాలు ఉన్నాయి. ఇన్ ఫ్రంట్ ఆఫ్, అది ఒక ఫ్రేజ్. బై ది సైడ్ ఆఫ్, ఇలా చాలా ఫ్రేజ్ అంటారు. ఫ్రేజ్ అనేది మెయిన్ ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది, అది వాక్యంలో కొంత భాగమే, అది విడిగా తీస్తే పూర్తి అర్థాన్ని ఇవ్వదు. వాక్యం కలిసినప్పుడు మాత్రమే వాక్యానికి పూర్తి అర్థం వస్తుంది. అది కొంత వాక్యంలోని భాగము. మనము వాక్యంలో మెయిన్ 2 భాగాలు అని చెప్పుకున్నాం, సబ్జెక్టు, ప్రెడికేట్. సబ్జెక్ట్ అంటే ఏంటి? ఎవరైతే ఆ వాక్యంలో ఒక పని చేస్తారో, లేకపోతే కలిగి ఉంటారో, లేకపోతే ఉంటారో అంటే ఎవరి గురించి అయితే ఆ వాక్యంలో మెయిన్గా చెప్పుకుంటామో దాన్ని సబ్జెక్టు అంటాము. అంటే కర్త, కర్త అంటే డూయరు, చేసేవాడు. దట్ ఈజ్ వాట్ ఈజ్ కాల్డ్ ది సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ రావాలి అంటే హూ, ఎవరు పని చేశారు అనే ప్రశ్న వాక్యాన్ని ఆ పని మాటతో వేసుకుంటే మనకు వచ్చే జవాబే సబ్జెక్ట్. సబ్జెక్ట్ గురించి చెప్పే మిగిలిన వాక్య భాగం అంతా కూడా ప్రెడికేట్ అన్నాం మనం. అది మెయిన్ ఈ రోజు వరకు తెలుసుకోండి మీరు. తర్వాత ఈ సబ్జెక్ట్ గురించి, ప్రెడికేట్ గురించి డెప్త్గా చెప్తాను. మళ్ళీ దీంట్లో భాగాలు ఉన్నాయి, ఆ భాగాల తర్వాత తెలుసుకుంటాం మనం. దిస్ ఈజ్ వాట్ ఈజ్ కాల్డ్ ది సబ్జెక్ట్ అండ్ ది ప్రెడికేట్. సబ్జెక్టు, ప్రెడికేట్ గురించి ఇది ఈరోజు చెప్పింది. అర్థం నేర్చుకున్నాం మనం. ఫ్రేజ్ గురించి నేర్చుకున్నాం. ఫ్రేజ్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ గివ్ సెన్స్ బట్ నాట్ కంప్లీట్ సెన్స్. పూర్తి అర్థాన్ని ఇవ్వదు, అది పూర్తి అర్థాన్ని ఇవ్వదు. వాక్యంలో కొంత భాగమై ఉంటుంది, కొంత అర్థం మాత్రం ఇస్తుంది. దాంట్లో సబ్జెక్ట్ అనేది ఉండదు, లేక చెప్పండి పని మాట అనేవి కూడా ఉండవు. ఓన్లీ కొన్ని 2-3 మాటల సముదాయం మాత్రం ఉంటుంది. దాన్ని ఫ్రేజ్ అంటాము. కాబట్టి మీరు మెయిన్గా ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే, మనం ఒక వాక్యం రాసేటప్పుడు ఖచ్చితంగా సబ్జెక్ట్ అనేది వ్రాయాలి. ఎలాంటి వాక్యాలు రాయాలి? ముందు మనం నేర్చుకున్నాం ఎస్ నో టైప్ సెంటెన్స్లో. ఆ సెంటెన్స్లో ఆ సబ్జెక్ట్తోనే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు తెలుగులో రాస్తున్నాం మనం వాక్యాలు. రాముడు రావణుని చంపెను అన్నాం. రాముడు రావణుని చంపెను. ఇక్కడ రాముడు ముందు వచ్చింది, రావణుని తర్వాత వచ్చింది, చంపెను లాస్ట్లో వచ్చింది తెలుగులో. అంటే ముందేం వచ్చింది? చేసింది ఎవరు? ఇక్కడ రాముడు చంపింది. చంపబడింది ఎవరు? రావణుడు. సో రాముడి తర్వాత రావణుడు రాసాం. ఆ రాముడు ఏం పని చేశాడు? చంపాడు. అది లాస్ట్లో వచ్చింది. ఇది తెలుగు వరుస.
వాక్యాలు ఇలాంటి వాక్యాలు రాసేటప్పుడు ఎలా ఫస్ట్ ఎస్ టైప్ నో టైప్ వాక్యాలు రాసేటప్పుడు మొట్టమొదట తెలుగులో ఎట్లా వస్తాయంటే కర్త, కర్మ, క్రియ. ఎవరైతే వాక్యంలో పని ఎవరి మీద అయితే చేయబడుతుందో దాన్ని కర్మ అంటాం. దాని తర్వాత నేను డీటెయిల్గా చెప్తా కర్మ, ఏ వాక్యాలు కర్మని ఎలా కనుక్కోవాలి, ఈ 4 వాక్యాలు కర్మలు కనుక్కోవాలి, కర్తలు కనుక్కోవాలి, ఎలా కనుక్కోవాలో మనం డీటెయిల్ చదువుకోం. జస్ట్ కొంచెం ఈ నక్షల్ క్లుప్తంగా మీకు చెప్తున్నాను అండి. ఇప్పుడు కొంచెం ఐడియా ఉండాలని. ఇది కర్త, కర్మ, క్రియ రాస్తాం. సబ్జెక్టు, ఆబ్జెక్టు, వెర్బ్ ఉంటుంది. ఇంగ్లీష్లోకి వచ్చేటికి ఎట్లా ఉంటుందంటే కన్స్ట్రక్షన్స్ అంటే వాక్య భాగం ఎట్లా ఉంటుందంటే రామ కిల్డ్ రావణ, రాముడు చంపాను రావణుడిని అంటే రావణుని చంపిన అదే అర్థం. కానీ రామ ఏటే మ్యాంగో అన్న, రామ ఏటే మ్యాంగో, రాముడు ఫ్రూట్ని తిన్నాడు. ఇక్కడ రాముడు ఏటు ఫ్రూట్ వచ్చింది. దేనిని తిన్నాడు? ఫ్రూట్ని. కాబట్టి రాముడు ఎవరు తిన్నారు? రాముడు. రాముడు ముందు రాసాము, తినే పని అని 2 సార్లు రాసాము. ఫ్రూట్ దేన్ని తిన్నాడంటే ఫ్రూట్, అది 3వ సారి రాసాము. కాబట్టి ఇంగ్లీష్లో కన్స్ట్రక్షన్కి తెలుగు కన్స్ట్రక్షన్కి డిఫరెన్స్ ఉంటుంది. నేను కొంచెం బోర్డు మీద రాస్తాను, ప్లీజ్ నోట్ డౌన్. ఇప్పుడు అన్న ఇక్కడ ఏంటంటే తెలుగు ఇంగ్లీష్ మనం రాసేటప్పుడు ఇంగ్లీష్ 4 వాక్యాలు మొట్టమొదటి చెప్పిన ఎస్ టైప్ నో టైప్ వాక్యాలు మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈ వాక్యాలు రాసేటప్పుడు తెలుగులో ఎట్లా రాస్తామంటే ఎవరైతే పని చేస్తారో దాంతో మొదలు పెడతాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ రాముడు రావణుని చంపాడు. ఎవరో చంపింది? రాముడు. ఎవరిని చంపారు? సో ఎవరి మీద అయితే పని చేయబడుతుందో వాళ్ళని కర్మ అంటారు. దాన్ని ఇక్కడ రాస్తాం కర్మ 2సారి. ఏం పని చేశాడు? కర్త చంపాడు. దీన్ని లాస్ట్లో రాస్తాం. సో లాస్ట్లో ఉందైనా క్రియ అవుతుంది, మధ్యలో ఉంది కర్మ అయింది, ఇదైనా కర్త అయింది. తెలుగులో వాక్య నిర్మాణంలో తెలుగులో కర్త, కర్మ, క్రియ ఉంటుంది. ఇంగ్లీష్కి వచ్చేప్పటికల్లా ఇలా రామ కిల్డ్ రావణ అన్నాం. ఇక్కడ రాముడు ఎవరు పని చేసింది? రాముడే. సో రాముడు మామూలుగా రాస్తాం, ఇక్కడ ఇట్లాగే రాసాం. కానీ ఇక్కడ ఏం చేసాం? పని ఎవరు చేశారు? ఇక్కడ ఏం పని చేశారు? చంపారు. ఆ చంపాడు అనే పనిని తెలియజే మాటని ఎక్కడ రాసాం? సబ్జెక్ట్ తర్వాత అంటే కర్త తర్వాత రాసాం కిల్డ్ అని. ఎవరు చంపారు? చంపని ఎవడు? కర్ణ ఎవడు? ఇక్కడ రావణ. సో ఈ రావణుడు అనే దాన్ని లాస్ట్లో రాసాం. ఇది ఇంగ్లీష్కి తెలుగు డిఫరెన్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది మొదటి రకం వాక్యాల్లో మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఆ మొదటి రకం వాక్యాల్లో అంటే ఎస్ టైప్ నో టైప్, ఈజ్ డాక్టర్, దే ఆర్ గోయింగ్, ఐ ఆమ్ ఈటింగ్, ఇలాంటి వాక్యాల్లో మాత్రమే ఈ కన్స్ట్రక్షన్ ఇలా ఉంటుంది. ఇది ఇంకా మనం డెప్త్గా నేర్చుకోవాలి, చదువుకోవాలి. చాలా ఇంపార్టెంట్ టాపిక్. మీకు ఒక ఐడియా ఉండాలి. ఒక వాక్యం రాయబోయే ముందు ఎలా రాయాలి, దేంతో స్టార్ట్ చేయాలి. మామూలు వాక్యాలు రాస్తాం, ఎక్కువగా మామూలు వాక్యాలు రాస్తుంటాం. కాబట్టి ఈ మామూలు వాక్యాలు రాయటంలో ఎలా ఉండాలి తెలియటానికి మీకు చెప్పాను. ఈ సబ్జెక్టు, ప్రెడికేటు, తర్వాత ఈ 3 భాగాలు కూడా ఇలా ఉంటాయి. ఇది తెలుగుకి ఇంగ్లీష్కి డిఫరెన్స్ చెప్పా. నెక్స్ట్ క్లాసెస్లో ఒక చాప్టర్ 2 తీసుకుని దీన్ని డీటెయిల్గా చెప్తా. ఇది షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ మీద ప్రెస్ చేయండి. మీకు సీరియల్గా వచ్చేస్తుంది. మీరు కొట్టుకున్నప్పుడల్లా వస్తాయి. దయచేసి మీరు పుస్తకం తప్పనిసరి పెట్టుకోవాలి. ఈ చాప్టర్ ఎస్పెషల్లీ చెప్తున్నాను. ఈ చాప్టర్ తర్వాత మళ్ళీ మీకు డీటెయిల్గా చెప్పి ఎక్సర్సైజ్ కూడా చేపిస్తాను. ఇది కంపల్సరీగా బాగా తెలుసుకోవాల్సిన చాప్టర్ వాక్యాలు రాయాలంటే. జై సాయిరామ్.